హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వశిష్ట 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ రోజు మనము మన జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా మనం క్లాస్ 5th లో ఉన్నాము. డే 5 ఇది. ఈ డే 5 లో మనము చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోబోతున్నాము. కొంచెం గ్యాప్ వచ్చింది, నో ప్రాబ్లం. బట్ ఈ క్లాస్ లో మనము చాలా మంచి మంచి అంశాలు నేర్చుకోబోతున్నాము. ఇలాగే కనుక మనము 100 డేస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ లో మాట్లాడే మన కళని సాకారం చేసుకుంటాము. యువర్ డ్రీమ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ విల్ కమ్ ట్రూ సర్టెన్లీ విత్ దిస్ జీరో టు హీరో పుస్తకము. ఈ పుస్తకాన్ని మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పొందవచ్చు. ఇప్పుడు క్లాస్లోకి ఎంటర్ అవుదాము. క్లాస్లో మనం ఎంటర్ అయితే డే 5లో ఈ హోల్ ప్రాసెస్లో మనం ఏం చేస్తామనంటే మనకు మొత్తము కంప్లీట్గా కూడా మనకు ఒక 100 డేస్ ఉంటాయి. 100 డేస్ ఉంటాయి. ఈ 100 డేస్లో మనం ఏం చేస్తామనంటే 100 క్లాసెస్ ఉంటాయి, 100 డేస్ ఉంటాయి. 100 డేస్లో 100 క్లాసెస్ ఉంటాయి అన్నట్టు. ప్రతిరోజు ఒక క్లాస్ అన్నట్టు. సో మనకి ఎన్ని క్లాసెస్ ఉంటాయి? మొత్తం 100 క్లాసెస్ ఉంటాయి. ఈ 100 క్లాసెస్లో ఒక్కొక్క క్లాస్లో మనం ఏం చేస్తామని అంటే 100 సెంటెన్సెస్, ఫ్రేజెస్ నేర్చుకుంటాం అన్నట్టు. 100 ఫ్రేజెస్ నేర్చుకుంటాము. సో 100 ఇంటూ 100 ఎంత అవుతుంది మనకు? 10,000 ఫ్రేజెస్ మనం మొత్తం ఓవరాల్గా దీని ద్వారా నేర్చుకుంటాం. అంటే కంప్లీట్గా కూడా మనము ఒక ఇంగ్లీష్లో ఎలాంటి సందర్భంలో అయినా కానీ మాట్లాడడానికి ఒక పట్టునైతే తెచ్చుకుంటాము. రైట్. సో ఇప్పుడు మనము క్లాస్లోకి ఎంటర్ అవుదాము. క్లాస్లో ఎంటర్ అయితే వీఆర్ ఇన్ డే 5. స్టూడెంట్స్ షుడ్ కమిట్ టు వర్క్ హార్డ్. స్టూడెంట్స్ షుడ్ కమిట్ టు వర్క్ హార్డ్ అంటే ఏంటి? విద్యార్థులు శ్రద్ధగా పని చేయడానికి పూనుకోవాలి, అంటే అనుకోవాలి, పూనుకోవాలి అని చెప్పి దాని అర్థం వస్తుంది అన్నట్టు. సో స్టూడెంట్స్ షుడ్ కమిట్. కమిట్ అని అంటే ఒక కమిట్మెంట్ తో ఉండాలి అని చెప్పే ప్రయత్నం అన్నట్టు ఇక్కడ. హీ కమిటెడ్ హిస్ థాట్స్ ఆన్ పేపర్. హీ కమిటెడ్ హిస్ థాట్స్ ఆన్ పేపర్ అని అంటే బేసికల్ గా హీ రిటర్న్ హిస్ థాట్స్ ఆన్ పేపర్, హీ రోట్ హిస్ థాట్స్ ఆన్ పేపర్, ఈ రకంగా కూడా రాయొచ్చు. హీ కమిటెడ్ హిస్ థాట్స్ ఆన్ పేపర్ అని అంటే అతను స్ట్రాంగ్ గా ఒక పని చేయటానికి అతను కమిట్మెంట్ తోని పేపర్ లో రాసుకున్నాడు. అంటే మామూలుగా కొన్ని రెజల్యూషన్స్ చేసుకుంటాం కదా మనము, తీర్మానాలు, అలాగా కమిట్మెంట్ తో రాసుకున్నప్పుడు హీ కమిటెడ్ హిస్ థాట్స్ ఆన్ పేపర్ అని చెప్పి ఇలా చెప్తుంటాం అన్నట్టు. రమేష్ కమిటెడ్ మెనీ మిస్టేక్స్ ఇన్ హిస్ లైఫ్. కమిటెడ్ అంటే చేశాడు అని చెప్పినట్టు. యూ కమిటెడ్ ఏ బ్లండర్ అంటే నువ్వు ఒక పెద్ద మిస్టేక్ చేసావు అని చెప్పడాన్ని బ్లండర్ అంటాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మంది బ్లండర్ మిస్టేక్ అంటారు. బ్లండర్ అంటేనే మిస్టేక్ లో తీవ్ర స్థాయిలో ఉన్నదాన్ని బ్లండర్ అంటాం. బ్లండర్ మిస్టేక్ రెండింటిని కూడా కలిపి వాడొద్దు. అయితే బ్లండర్ అనే చెప్పండి లేదా మిస్టేక్ అయినా చెప్పండి. రమేష్ కమిటెడ్ మెనీ మిస్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ అని అంటే, ఇన్ హిస్ హోంవర్క్ అని అంటే రమేష్ అనే ఒక విద్యార్థి తన హోంవర్క్ లో ఎన్నో తప్పులు చేశాడు, తప్పులు రాశాడు అని దాని అర్థం అన్నట్టు. ఇన్ హిస్ లైఫ్ అంటే అతని జీవితంలో చాలా చేశాడు అని చెప్పి దాని అర్థం. దేర్ ఈస్ నో కన్సర్న్ ఆఫ్ యువర్స్ అంటే మీ యొక్క సానుభూతి అవసరం లేదు. కన్సర్న్ అనేది చూపించాల్సిన అవసరం లేదు. కొంచెం కన్సర్న్, పేదవారి పట్ల కొంచెం కన్సర్న్ ఉండాలి కదా, మూగ జీవాల పట్ల కొంచెం కన్సర్న్ ఉండాలి కదా అని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు చాలా మంది. సో ఇక్కడ ఏంటి అని అంటే దేర్ ఈస్ నో కన్సర్న్ ఆఫ్ యువర్స్, దాంతో మీకు సానుభూతి కానీ సంబంధం కానీ లేదు అని చెప్పే ప్రయత్నంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. హీ వాజ్ కన్సర్న్డ్ ఇన్ దిస్ థెఫ్ట్. ఇప్పుడు చాలా సార్లు మనం ఇట్లా మాట్లాడుతుంటాం అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్ అంటాం. యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్ అంటే నాకు సంబంధించినంత వరకు. హీ ఈజ్ కన్సర్న్డ్ అంటే అతనికి సంబంధించినంత వరకు. ఇట్ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ మీ అంటే అది నాకు సంబంధించింది కాదు. సో ఇక్కడ కన్సర్న్డ్ అని అంటే ఏమవుతుంది అంటే సంబంధించినంత వరకు, సంబంధించింది అని చెప్పే ప్రయత్నం అన్నట్టు. హీ వాజ్ కన్సర్న్డ్ ఇన్ ద థెఫ్ట్ అంటే దొంగతనంతో అతనికి కొంచెం సంబంధం ఉన్నట్టుంది అని చెప్పే ప్రయత్నం అన్నట్టు ఇక్కడ. రైట్. సో ఈ సెంటెన్సెస్ ఇలాగే మాట్లాడాలని అంటే వీటిని మార్చుకోవచ్చు కూడా, ఎలా ఆల్టర్ చేయాలో కూడా చెప్తాను. దిస్ కన్సర్న్స్ ఎవ్రీవన్, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఎలక్షన్స్ ఈజ్ ఏ ప్రాసెస్, ఎలక్టరల్ ప్రాసెస్ ఈజ్ కన్సర్న్ విత్ ఎవ్రీవన్. ఈజ్ కన్సర్న్ అంటే ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనాలి, సంబంధించింది అని చెప్పి అర్థం అన్నట్టు. ఇక్కడ చూడండి, యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్, నాకు సంబంధించినంత వరకు. ఐ ఆమ్ నో వే కన్సర్న్డ్ విత్ దిస్ సబ్జెక్ట్ అంటే నాకు ఈ సబ్జెక్ట్ తో సంబంధం లేదు. ఐ ఆమ్ నో వే కన్సర్న్డ్ విత్ దిస్ పర్టికులర్ ఇష్యూ అంటే ఈ ఇష్యూతో నాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటాం అన్నట్టు ఆ సెంటెన్స్ తో. వి షుడ్ హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ చిల్డ్రన్. పిల్లల పట్ల మనకు
ఆందోళన లేదా సహానుభూతి, ఆందోళన కాకుండా సహానుభూతి, బాధ్యత కూడా ఉండాలి అని చెప్పే ప్రయత్నం అన్నట్టు. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్. ఇక్కడ ఒక మీకు విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే దాని చివరిలో వచ్చే ఏదైతే వర్డ్ ఉంటుందో దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఇలా యూజ్ చేయాలి. ఎస్ ఆర్ ఈఎస్ యూజ్ చేస్తూ మనం చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకరిని పరిచయం చేస్తూ ఇతను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాలనుకోండి. హీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటే తప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ అంటే పరిపాలకుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐఏపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందులో ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంది ఉంటారు కదా, కొన్ని వందల మంది ఉంటారు కదా, అందులో ఇతను మేట్ అయిన వాడు అని చెప్పాలనుకోండి. ఒక 100 మందిలో హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అని ఎస్ తో యూజ్ చేయాలి. మంచి పరిపాలన దక్షులలో ఆయన ఒక్కరు. వన్ ఆఫ్ ది అంటే ఆయన ఒక్కరు. హీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకున్న ఫ్రెండ్స్లలో ఈయన బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు, ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. కైండ్లీ డోంట్ కన్సిడర్ మీ యాజ్ అన్ ఎనిమీ. కైండ్లీ అని అంటే దయచేసి. డోంట్ కన్సిడర్ మీ, నన్ను భావించవద్దు, అలా అనుకోవద్దు, భావించవద్దు లేదా నన్ను అలా అనుకోవద్దు అని చెప్పే ప్రయత్నంలో మనం కన్సిడర్ మీ అంటాం. ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్ అంటే నా రిక్వెస్ట్ ని కొంచెము మీరు కన్సిడర్ చేయండి, దాన్ని కొంచెం మీ పరిగణనలోకి తీసుకోండి. ఇక్కడ కన్సిడర్ మీనింగ్ మారిపోయింది. ప్లీజ్ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ రూమ్మేట్. మీ రూమ్మేట్ గా అతన్ని భావించండి. ఇక్కడ ప్లీజ్ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ ఫ్రెండ్. అతన్ని మీ స్నేహితుడిగా భావించండి. ఇక్కడ చూడండి, భావించడం అనే విషయంలో మనం కన్సిడర్ ని యూజ్ చేస్తుంటాము. కైండ్లీ డోంట్ కన్సిడర్ మీ యాజ్ అన్ ఎనిమీ ఆర్ యాజ్ యువర్ ఎనిమీ అంటే దయచేసి నన్ను శత్రువుగా భావించవద్దు, నన్ను శత్రువుగా అనుకోవద్దు అని చెప్పే ప్రయత్నం అన్నట్టు ఇక్కడ. రైట్. సో ప్లీజ్ కన్సిడర్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్, ఇది కూడా సేమ్ అన్నట్టు. ప్లీజ్ కన్సిడర్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్ అంటే ప్లీజ్ కన్సిడర్ మీ యాజ్ యువర్ ఎల్డర్, ప్లీజ్ కన్సిడర్ మీ యాజ్ యువర్ టీచర్, ప్లీజ్ కన్సిడర్ మీ యాజ్ యువర్ లీడర్. మీ లీడర్ గా నన్ను భావించండి లేదా మీ ఫ్రెండ్ గా నన్ను భావించండి అని చెప్పే ప్రయత్నం ఇలా చేస్తుంటాం. ఐ కన్సిడర్ యువర్ ప్రపోజల్ టు బి రాంగ్. మీ ప్రపోజల్, మీరు ఏదైతే ప్రపోజల్ అంటే ప్రతిపాదన, మీరు ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని నేను తప్పని భావిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం ఇది అన్నట్టు. మీ ప్రతిపాదన తప్పని భావిస్తున్నాను లేదా భావిస్తాను. వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ యువర్ రిక్వెస్ట్. కన్సిడర్ అంటే ఇక్కడ అర్థం మారిపోయింది. వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ అంటే పరిశీలించబోతున్నాము, పరిశీలిస్తాను అని చెప్పే క్రమంలో వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ యువర్ రిక్వెస్ట్ అంటే మేము మీ కోరికను పరిశీలించబోతున్నాము. ఇక్కడ ఇంతకుముందేమో కాంటెక్స్ట్ డిఫరెంట్, భావించుట, భావించాము, భావిస్తాము అని చెప్పి. బట్ ఇక్కడ పరిశీలించబోతున్నాము, పరిగణనలోకి తీసుకోబోతున్నాము అని చెప్పేసి. ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్ అని అంటే దయచేసి నా రిక్వెస్ట్ ని, నా వినతిని పరిశీలించండి, పరిగణనలోకి తీసుకోండి అని చెప్పే ప్రయత్నం అన్నట్టు. ఆన్ ఎవ్రీ కన్సిడరేషన్ షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇది గిట్ అని పడింది, గర్ల్. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఏ విధంగా చూసినా ఈ అమ్మాయి మంచి అమ్మాయి, మంచిదే అని చెప్పే ప్రయత్నం అన్నట్టు. హీ ఈజ్ వెరీ కన్సిడరేట్. హీ ఈజ్ వెరీ కన్సిడరేట్ అంటే అతడు అన్ని నిదానంగా ఆలోచించే మనిషి. అంటే అతను హీజ్ కన్సిడరేట్ అంటే అన్ని విషయాలను కూడా అతను కూలంకిషంగా ఆలోచించి పరిగణనలోకి తీసుకొని, అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాడని చెప్పే ప్రయత్నం ఇక్కడ. కాన్సిడరేట్ అంటే అన్ని విషయాల్ని చర్చించి, వివరంగా ఆలోచించి పరిగణనలోకి తీసుకుంటాడని చెప్పే ప్రయత్నం అన్నట్టు ఇక్కడ. అతడు అన్ని నిదానంగా ఆలోచించే మనిషి, అన్ని విధాలుగా అతను పరిశీలించి అన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటాడు ఆ వ్యక్తి అని చెప్పే వాక్యం అన్నట్టు. ప్లీజ్ కన్సిడర్ మై అప్లికేషన్ విత్ సింపతి అంటే దయచేసి నా దరఖాస్తును సహానుభూతితో, సింపతి అంటే సహానుభూతి, సింపతితో పరిశీలించండి, పరిగణనలోకి తీసుకోండి. ఇక్కడ ఈ కన్సిడర్ అంటే పరిగణనలోకి తీసుకోండి. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు హిస్ సక్సెస్. కాంట్రిబ్యూటెడ్ అంటే ఏంటి? దోహదం చేయటం అన్నట్టు. రైట్. సో తోడ్పడటం, ఇక్కడ తోడ్పడ్డాయి అని చెప్పి వచ్చింది అన్నట్టు. కాంట్రిబ్యూటెడ్ అంటే తోడ్పడ్డాయి అని చెప్పి వచ్చింది ఇక్కడ. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు హిస్ సక్సెస్. ఈ అంశాలన్నీ అతని విజయానికి తోడ్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పుడు ఆయన మనం ఎలా చెప్పొచ్చు అని అంటే
ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదా ప్రజల్లో వచ్చినటువంటి కొంత మార్పు కోరుకునే స్వభావం కావచ్చు, లేదా నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇంకా చాలా చ కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఎన్నో కారణాలు అన్నీ కూడా అంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా అతని సక్సెస్‌కి తోడ్పడ్డాయి అని చెప్పే క్రమంలో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద సక్సెస్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఇన్ విన్నింగ్ ద ఎలక్షన్స్ అని చెప్పొచ్చినట్టు. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు హిస్ డౌన్‌ఫాల్. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన అధికారంలోంచి దిగిపోవడానికి కారణం ఏంటి అని అంటే కొంత నిరుద్యోగ సమస్యని సీరియస్‌గా తీసుకోకపోవడం. అదేవిధంగా కొంచెము రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలను గాని వాళ్ళని కొంచెం పట్టించుకోకపోవడం అలాంటిది ఏమైనా ఉంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అతని యొక్క ఆహ్, పతనానికి దోహదపడ్డాయని చెప్పే ప్రయత్నం ఇలా చేస్తుంటాం అన్నట్టు. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆహ్, కాంట్రిబ్యూటెడ్ టు సక్సెస్ అపోజిట్ డౌన్‌ఫాల్ అన్నట్టు. పతనానికి అని చెప్పి దాని అర్థం. మై కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ రిగార్డ్ ఈజ్ లెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని జరిగింది. అది సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అందరొచ్చి నాకు దండలేస్తున్నారు. నన్ను జైలు కొడుతున్నారు. అప్పుడు నేను చెప్తున్నాను హానెస్ట్‌గా నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ విషయంలో నా కాంట్రిబ్యూషన్ అనేది నిల్. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ. సో, ఈ విషయంలో లేదా ఈ విజయంలో నా సహాయం లేదా నా యొక్క ప్రమేయం, నా కాంట్రిబ్యూషన్ నేను నేను ఏం చేసింది ఏం లేదు ఇక్కడ. నా సహాయం తక్కువే అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. దిస్ మ్యాటర్ ఈజ్ ఇన్ కాంట్రవర్సీ. ఈ విషయము చాలా కాంట్రవర్సీలో వివాదంలో ఉంది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాము. డోంట్ మేక్ ఎవ్రీథింగ్ ఏ కాంట్రవర్సీ. ప్రతి దాన్ని ఒక వివాదంగా మార్చకు అని చెప్పినప్పుడు అవతల వాళ్ళకి డోంట్ మేక్ ఎవ్రీథింగ్ ఆ కాంట్రవర్సీ అంటాం. నవేడేస్ ఎవ్రీ ఇష్యూ ఇస్ బికమింగ్ ఏ కాంట్రవర్సీ. ఈ రోజుల్లో ఏది చేసినా కాంట్రవర్సీయే. ఒక ట్వీట్ చేసిన కాంట్రవర్సీయే, ఒక ఫోటో అప్లోడ్ చేసిన కాంట్రవర్సీయే, లేదా ఒక మాట మాట్లాడిన కాంట్రవర్సీయే. ముందు వెనకాలని కట్ చేసి దాన్ని కాంట్రవర్సీ కింద చేసి దాన్ని గాసిప్ కింద చేసి దాన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా వాడుకుంటాయి. సో నవేడేస్ ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాంట్రవర్సీ అని అంటే ఈ రోజుల్లో ప్రతి సమస్య కూడా ప్రతి సమస్య వివాదంగా మారుతుంది. ప్రతిది కూడా వివాదంగా మారుతుంది. కైండ్లీ కాన్సంట్రేట్ ఆన్ స్టడీస్. ఇవన్నీ పట్టించుకోకండి. మీరు పూర్తిగా దయచేసి మీ యొక్క స్టడీస్ మీద ఫోకస్ చేయండి అని చెప్పే క్రమంలో చదువుపై ఏకాగ్రత ఉంచండి. కైండ్లీ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. చదువుపై మీరు ఏకాగ్రత కేంద్రీకరించండి అని చెప్పినప్పుడు అలా చెప్తుంటాం. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యు ఆర్ డిస్టర్బింగ్ మీ. నోయింగ్లీ అని అంటే తెలిసి, అన్నోయింగ్లీ అని అంటే తెలియక, తెలిసి కానీ తెలియక కానీ మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు నన్ను నా పని చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పే క్రమంలో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఐ హెల్ప్డ్ హిమ్ అన్నాం అనుకోండి. తెలిసి కానీ తెలియక కానీ అతనికి హెల్ప్ చేశాను అని చెప్పి దాని అర్థం అన్నట్టు. సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అని అంటే తెలిసి కానీ తెలియక కానీ. కైండ్లీ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ ఏ వైల్. కొంచెం సేపు ఇప్పుడు పిల్లలు మన ఇంట్లో కూర్చుంటాం, ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటాం, లేదా పని చేసుకుంటుంటాం, రాసుకుంటుంటాం, ఏదైనా చేసుకుంటుంటాం. ఆడ పిల్లలు అరుస్తుంటారు, లేదా పెద్దవాళ్ళు ఇంకేదో ముచ్చట పెడుతుంటారు, బిగ్ బాస్ అది ఇది చూస్తుంటారు. అప్పుడు మనం చెప్తుంటాం అన్నట్టు, కొంచెం సౌండ్ తగ్గించండి. ప్లీజ్ రెడ్యూస్ ద వాల్యూమ్ ఆఫ్ ద టీవీ. అండ్ కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కైండ్లీ అని అంటే ఏంటి ఇక్కడ? దయచేసి. డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ ఎ వైల్. కొంతకాలం, కొంతసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి. డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ ఎ వైల్. రైట్. మై వైఫ్ పుట్ టూ మచ్ సాల్ట్ ఇన్ ద కర్రీ. నా భార్య ప్రతిరోజు కూరలో ఎక్కువగా ఉప్పు వేస్తుంది అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. మా ఆవిడ కూరలో మరీ ఎక్కువగా ఉప్పు వేసింది లేదా వేస్తుంది. ఐ యామ్ అఫ్రైడ్ మై కమింగ్ హ్యాస్ డిస్టర్బ్డ్ యూ. అంటే నేను రావటం వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారని చెప్పి భయపడుతున్నాను. నాన్నగారు మీరు సీరియస్ పనిలో ఉన్నారు. నేను రావటం వల్ల మీరు ఏమైనా డిస్టర్బ్ అయ్యారేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది అని చెప్పే సందర్భంలో నా రాక మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందని భయంగా ఉంది. మై అడ్వైస్ హ్యాడ్ నో ఎఫెక్ట్ ఆన్ హర్. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొంత డిప్రెషన్ లో ఉంది, బాధలో ఉంది. నేనేదో ఒక ఒక అడ్వైస్ ఇచ్చాను, ఒక సలహా సూచన సజెషన్ చేశాను. బట్ ఆ సలహా సూచన అనేది ఆమె మీద ఎలాంటి ఇంపాక్ట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎలాంటి ప్రభావం కానీ చూపించలేదని చెప్పాలనుకోండి. ఆమెకు నేను ఇచ్చిన సలహా ఫలితం దక్కలేదు లేదా ఆ ఫలితం లేదు అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం.
యువర్ ఎఫిషియన్సీ విల్ బి యూస్ఫుల్ టు యూ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడున్నటువంటి ఎఫిషియన్సీ, ఇప్పుడున్నటువంటి మీ పవర్, మీ నాలెడ్జ్ అంతా కూడా నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పే క్రమంలో యువర్ ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం, మీ సామర్థ్యం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పే సందర్భంలో ఇలా మనం వాడుతుంటాం. ఐ హెల్ప్డ్ హిమ్ టు గెట్ హిస్ వర్క్ డన్. టు గెట్ హిస్ వర్క్ డన్ అంటే ఒక పనిని చేపించడంలో నేను సహాయం చేశాను, అతడు ఆ పని చేసేలా నేను అతనికి సహాయపడ్డాను. ఐ హెల్ప్డ్ హర్ టు కంటిన్యూ హర్ స్టడీస్. ఆమె చదువుకోవటంలో నేను సహాయపడ్డాను. ఐ హెల్ప్డ్ హర్ టు కంటిన్యూ హర్ స్టడీస్. ఆమె చదువు కొనసాగించడానికి నేను సహాయపడ్డాను. విల్ దిస్ బుక్ హెల్ప్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు అడుగుతున్నారు, సార్ విల్ దిస్ బుక్ హెల్ప్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఈ పుస్తకము నా చేత ఇంగ్లీష్ మాట్లాడించడంలో పనికొస్తుందా, ఉపయోగకరంగా ఉంటుందా, ఉపయుక్తంగా ఉంటుందా, పనికొస్తుందా అని అడిగినప్పుడు విల్ దిస్ బుక్ హెల్ప్ మీ అంటే ఫ్యూచర్లో, అంటే కొన్నప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడో కొన్న తర్వాత మీకు ఆర్డర్ డెలివరీ అవుతుంది కదా, అందుకని మీరు ఇప్పుడు అడుగుతున్నారు అన్నట్టు. విల్ దిస్ బుక్ హెల్ప్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి అడుగుతున్నారు. ఎఫర్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను, బుక్ కొంటే సరిపోదండి, ఎఫర్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అన్నట్టు. యువర్ ఎఫర్ట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విల్ ఆల్వేస్ మేక్ యూ టు స్పీక్. అంటే మీరు మాట్లాడాలనుకుంటేనే మాట్లాడతాం కానీ ఈ పుస్తకం వల్ల, క్లాస్ వల్ల రాదు. ఎందుకనంటే అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ యూ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఎఫర్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ప్రయత్నం ఎప్పుడు ముఖ్యమైంది, పుస్తకాల కంటే, రిసోర్సెస్ కంటే కూడా. సక్సెస్ ఆర్ అదర్వైజ్ ఎఫర్ట్ ఈజ్ ఎసెన్షియల్. అంటే జయాపజయాలతో సంబంధం లేదు, నిమిత్తం లేకుండా ప్రయత్నం చేయండి. అంటే విజయము ఓటమితో సంబంధం లేకుండా, ఎలాంటి దాంతో సంబంధం లేకుండా మీరు పని చేసుకోండి, జయాపజయాలతో పని చేయండి. వితౌట్ ఎఫర్ట్ యూ కెనాట్ అచీవ్ సక్సెస్. అంటే మీరు ఎఫర్ట్ పెట్టకుండా మీరు దీన్ని సక్సెస్ సాధించలేరు. నేను అదే చెప్తున్నాను, మీరు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఈ ఎఫర్ట్ పెట్టకుండా మీరు సక్సెస్ సాధించలేరు అని చెప్పినప్పుడు వితౌట్ యువర్ ఎఫర్ట్ యూ కెనాట్ సక్సీడ్, యూ కెనాట్ గెట్ సక్సెస్. గట్టి ప్రయత్నం లేకుండా విజయం సాధించలేవు. హర్ బ్యూటీ ఎంగేజ్డ్ హిజ్ అటెన్షన్. ఆమె అందం అతని దృష్టిని ఆకర్షించింది. హర్ బ్యూటీ ఎంగేజ్డ్ అంటే డ్రాగ్డ్ అని కూడా చెప్పచ్చు, అట్రాక్టెడ్ అని కూడా చెప్పచ్చు. ఎంగేజ్డ్ అనే కాదు ఇక్కడ, హర్ బ్యూటీ అట్రాక్టెడ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, డ్రాగ్డ్, అట్రాక్టెడ్ అని కూడా చెప్పచ్చు. ఐ కాంట్ కమ్ టు యువర్ హౌస్, ఐఎమ్ ఎంగేజ్డ్ ఇన్ అదర్ వర్క్. ఇక్కడ ఇన్ అని పెట్టండి. ఐ కాంట్ కమ్ టు యువర్ వర్క్, ఐఎమ్ ఎంగేజ్డ్ ఇన్ అదర్ వర్క్. నేను మీ ఇంటికి రాలేను, ఎందుకనంటే నేను వేరొక పనిలో నిమగ్నమై ఉన్నాను. నేను మీ ఇంటికి రాలేను, నేను వేరొక పనిలో, పని మీద ఉన్నాను, లేదా వేరొక పనిలో ఉన్నాను, నిమగ్నమై ఉన్నాను. ఐఎమ్ ఎంగేజ్డ్ ఇన్ దట్ వర్క్, రైట్? సో ఐ మే నాట్ కమ్ టు యువర్ హోమ్ బికాజ్ ఐఎమ్ ఎంగేజ్డ్. ఐఎమ్ ఎంగేజ్డ్ అంటే ఆల్రెడీ ఒక పనిలో నిమగ్నమై ఉన్నాను. ప్లీజ్ లీవ్ మీ, ఐ హ్యావ్ అనదర్ ఎంగేజ్మెంట్ అంటే ఇంకొక పని ఉంది. ఎంగేజ్మెంట్ అంటే ఇక్కడ ఏంటి అంటే పెళ్లికి ముందు చేసుకునే ఎంగేజ్మెంట్ కాదు, ఒక సీరియస్ వర్క్ అసైన్మెంట్ అన్నట్టు ఇక్కడ. సో ఓకే, ఒక సీరియస్ వర్క్ అసైన్మెంట్ ని మనం ఎంగేజ్మెంట్ అని ఈ సందర్భంలో వాడుతున్నాం. దయచేసి నన్ను వదలండి, నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది అని చెప్పి దాని అర్థం. కృష్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ పర్సుయేడింగ్ అదర్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పర్సుయేడ్ అంటే ఒప్పించటం. కృష్ణ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ పర్సుయేడింగ్ అదర్స్. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు తన యొక్క బాణాలని, తన యొక్క ప్రతి ఒక్క యుద్ధ సామాగ్రిని అక్కడ పడేసి వెళ్తున్నప్పుడు కృష్ణుడు అర్జునుడిని ఒప్పిస్తాడు. ఏమని ఒప్పిస్తాడు, ఏమని అతన్ని పర్సుయేడ్ చేస్తాడు? పర్సుయేడ్ అంటే ఒప్పించడం. ఏమని ఒప్పిస్తాడు? అర్జున, మనం యుద్ధం చేయటం అనేది మన యొక్క ధర్మము, ఎందుకనంటే మనము లోక కళ్యాణం కోసమే చేస్తున్నామని చెప్పి అన్ని ధర్మాల గురించి చెప్పి ఆయన ఒప్పిస్తాడు అన్నట్టు. సో కృష్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ పర్సుయేడింగ్ అదర్స్, రైట్? కిల్లర్ ఇన్స్టింక్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్లేయర్స్. ఎలాగైనా గెలవాలి, ఎలా అయినా సరే సక్సెస్ సాధించాలి అని ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలి. ఆ ఒక ఆతృత, ఉత్సాహము, లోపటి నుంచి ఒక జీల్ ఉండాలి. ఆటగాళ్లకు జయించాలనే పట్టుదల, జ్వలించే పట్టుదల
ఉండాలి, అది చాలా ముఖ్యము అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం. ఆల్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ హిమ్. ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి క్వాలిటీ, ముఖ్యమైనటువంటి లక్షణము అతని దగ్గర ఉంది, ముఖ్యమైనటువంటి లక్షణాలు అన్ని కూడా అతనికి ఉన్నాయి అని చెప్పిన సందర్భంలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. ఐ ఆమ్ ఫెమిలియర్ విత్ ఆల్ ద రోడ్స్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ లో నాకు ప్రతి ఒక్క రోడ్డు తెలుసు, ఏ రోడ్డు ఎటు వెళ్తుందో తెలుసు, ఏ రోడ్డు నుండి వెళ్తే ఏ ఏరియాకి వెళ్తామో తెలుసు అని చెప్పే సందర్భంలో ఐ ఆమ్ ఫెమిలియర్ అంటే ఈ రోడ్లతో పరిచయం ఉంది. ఐఎమ్ ఫెమిలియర్, పరిచయం ఉంది, బాగా పరిచయమే నాకు. విత్ ఆల్ ద రోడ్స్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ రోడ్లన్నీ నాకు పరిచయమే, బాగా తెలుసు. యూ షుడ్ ఫెమిలియరైజ్ టు రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. నేను మీకు చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే అట్లీస్ట్ మీరు స్టార్టింగ్ చేసినప్పుడు కానీ మీ యొక్క భావాలను వ్యక్తపరిచే క్రమంలో ఒక డైరీ కానీ ఒక జర్నల్ కానీ రాసుకున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో రాయండి. ఎందుకు ఇంగ్లీష్లో రాయమంటున్నానంటే యూ షుడ్ గెట్ ఫెమిలియరైజ్డ్ టు రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో రాయటము ఒక అలవాటుగా చేసుకోండి, ఒక అలవాటు మాదిరిగా చేసుకోండి అని చెప్తున్నాను అన్నట్టు. ఉమెన్ ఆర్ న్యాచురల్లీ ఫాండ్ ఆఫ్ జ్యువెల్స్. ఫాండ్ అంటే ఇష్టంగా, ఇష్టపడటం. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ మ్యాంగోస్ అంటే మ్యాంగోస్ అంటే నాకు విపరీతమైనటువంటి ఇష్టము. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ కార్స్ అంటే నాకు కార్స్ అంటే చాలా ఇష్టం అని దాని అర్థం. విమెన్ అంటే స్త్రీలకు సహజంగానే, నేచురల్లీ సహజంగానే నగలంటే ప్రీతి, ప్రాణము, ఇష్టము అని అర్థం. షీ ఈస్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఆమెకు చిన్నప్పటి నుంచి లేదా ఇప్పుడు ఆమెకి ఇంగ్లీష్ మాట్లాడటం అన్నా లేదా నేర్చుకోవటం అన్నా చాలా ఇష్టం అని చెప్పినప్పుడు ఇలా చెప్తున్నాం, ఇంగ్లీష్ నేర్చుకోవటం ఆమెకు ఇష్టము. క్లాసికల్ డాన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. క్లాసికల్ డాన్స్ అంటే శాస్త్రీయ నృత్యము మనల్ని ఉత్తేజపరుస్తుంది, మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది అని చెప్పే సందర్భంలో ఉత్తేజం కలిగిస్తుంది చెప్పే క్రమంలో ఇలా యూజ్ చేస్తుంటాం. హీ కంప్లైంట్స్ ఆఫ్ ఎ పెయిన్ ఇన్ ద చెస్ట్. అతడు ఒక ఫ్రెండ్ కావచ్చు, లేదా రోడ్డు మీద ఇంకెవరైనా కావచ్చు, లేదా ఒక ఆటగాడు ఆటలో ఆడుతున్నప్పుడు ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పినప్పుడు హీ కంప్లైంట్స్ ఆఫ్ ఎ పెయిన్ ఇన్ ద చెస్ట్. చెస్ట్ అంటే ఛాతి, ఛాతిలో నొప్పిగా ఉంది అని చెప్తున్నాడు అని చెప్తుంటాం. దే బ్రాట్ మీ హియర్ బై ఫోర్స్. నాకు ఇష్టం లేదు ఒక టూర్కి వెళ్ళటం, బట్ ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నప్పుడుగా నువ్వు కూడా రా అని చెప్పి నన్ను కార్లో వేసుకుని వెళ్ళారు. దే బ్రాట్ మీ హియర్ బై ఫోర్స్. నన్ను ఇక్కడికి వారు బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. ఐ వాజ్ ఫోర్స్డ్ టు గో అవుట్. నన్ను బలవంతంగా బయటికి పంపించారు లేదా నన్ను బలవంతంగా బయటికి వెళ్ళగొట్టారు. నేను విధి లేక, తట్టుకోలేక బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ వాజ్ ఫోర్స్డ్ టు గో అవుట్. దాన్నే ఐ హ్యాడ్ టు గో అవుట్ అని కూడా చెప్పచ్చు. ఐ హ్యాడ్ టు గో అవుట్ అని కూడా చెప్పచ్చు. బుక్ లో రాసుకోండి కావాలంటే. ఐ ఫీల్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై సక్సెస్. నేను సక్సెస్ సాధించలేదు, బట్ ఒక రోజు ఖచ్చితంగా నేను సక్సెస్ సాధిస్తాను అని చెప్పే క్రమం లోపల ఇలా ఐ ఫీల్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై సక్సెస్. నా విజయం గురించి నాకు నమ్మకంగా ఉంది, చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నా విజయం గురించి నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. రైట్. కేసీఆర్ మేడ్ ఏ ఫీలింగ్ స్పీచ్. కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు కొంత ఆరా అదంతా ఉంటుంది అన్నట్టు. సో ఒక అనుభూతితో కలిగినటువంటి స్పీచ్ ని ఇచ్చాడు కేసీఆర్ అని చెప్పే క్రమంలో కేసీఆర్ అనుభూతితో కూడిన ప్రసంగాన్ని ఇచ్చాడని చెప్పే క్రమంలో చెప్తుంటాం. ఇన్ ఎనీ గివెన్ విలేజ్ యు విల్ సీ ఇట్. ఏ ఊళ్ళో అయినా సరే మీరు ఇది చూస్తారు. ఈ రోజుల్లో ప్రతి ఊరికి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు సెల్ ఫోన్స్ అనేవి కామన్ గా ఉంటాయి. మనకి ఏ ఊరికి వెళ్ళినా కానీ మనకు అక్కడ సెల్ టవర్స్ అనేవి కనబడుతుంటాయి. సో ఏ ఊర్లో అయినా మీకు ఇది కనిపిస్తుంది అంటే సెల్ టవర్ కనిపిస్తుంది చెప్పాలనుకోండి. ఇన్ ఎనీ గివెన్ విలేజ్, ఏ ఊర్లో అయినా యు విల్ సీ ఇట్, దాన్ని మీరు చూస్తారు. ఇన్ ద గివెన్ కండిషన్స్ వీ హ్యావ్ టు ఒబ్లైజ్ దెమ్. ఈ పరిస్థితిలో, ఈ నిర్దిష్టమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు చెప్పింది మనము వినక తప్పదు. ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు చెప్పింది వినక తప్పదు, ఖచ్చితంగా వారు చెప్పిందే వినాలి. రైట్. ఇన్ ద గివెన్ కండిషన్స్ ఐ కుడ్ నాట్ సే నో టు దెమ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారికి నో చెప్పలేకపోయాను, నో అని చెప్పలేకపోయాను. ఈ పరిస్థితుల దృష్ట్యా నేను వారికి నో అని చెప్పలేకపోయాను. హీ గాట్ ఎ గుడ్ నేమ్ ఇన్ దిస్ టౌన్. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, లేదా ఒక ఫిలాంథ్రఫిస్ట్ ఉన్నాడు, అంటే దాతృత్వం ఎక్కువగా చేసే అతను ఉన్నాడు, ఒక ఎన్జిఓ యాక్టివిటీ చేసే అతను ఉన్నాడు, లేదా ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకి ఈ టౌన్ లో మంచి పేరు వచ్చింది అని చెప్పినప్పుడు ఈ పట్టణంలో అతనికి మంచి పేరు వచ్చింది అని చెప్పినప్పుడు హీ గాట్ ఏ
గుడ్ నేమ్ ఇన్ దిస్ టౌన్ అని చెప్తుంటాం. ఐ గాట్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్ ట్రబుల్. నేను నాకు నేనుగా నాకు నేనుగా ఈ సమస్యల్లోకి తోసుకున్నాను లేదా చిక్కుకున్నాను అని చెప్పి. నేను స్వయంగా ఈ సమస్యల్లోకి లేదా ఇబ్బందుల్లోకి చిక్కుకున్నాను. నన్ను నేనుగా ఈ సమస్యల్లోకి తీసుకొచ్చుకున్నాను అని చెప్పే క్రమంలో. గోపాల్ గాట్ మీ ఔట్ ఆఫ్ మై ట్రబుల్స్. గోపాల్ అనే మిత్రుడు కావచ్చు, గోపాల్ అనే వ్యక్తి కావచ్చు, ఈ సమస్యల్లో నుండి, ఈ ఇబ్బందుల్లో నుండి నన్ను బయటికి తీసుకొచ్చాడు అని చెప్పే క్రమంలో గోపాల్ గాట్ మీ ఔట్ ఆఫ్ దిస్ ట్రబుల్స్ అని చెప్తుంటాం. హీ కుడ్ నాట్ గెట్ రిడ్ ఆఫ్ ది డెట్. డెట్ అంటే ఏంటి? డెట్ అంటే ఏంటి అని అంటే అప్పులు. అతడు అప్పులు నుండి బయటికి రాలేకపోయాడు, తొలగించుకోలేకపోయాడు అని ఇక్కడ ఉంది కదా. అప్పుల నుండి అతను అప్పుల ఊబి నుండి బయటికి రాలేకపోయాడు అని చెప్పి అర్థం అన్నట్టు. కృష్ణ గాట్ హిస్ డాటర్ మ్యారీడ్. కృష్ణ అనే ఒక వ్యక్తి తన కూతురు వివాహం చేశాడు అని చెప్పాలనుకోండి. కృష్ణ గాట్ హిస్ డాటర్ మ్యారీడ్. కృష్ణ తన కూతురు పెళ్లి చేశాడు. రైట్. టు గ్రో రైస్ మోర్ వాటర్ ఈస్ ఎసెన్షియల్. మనందరికీ తెలుసు కదా, ప్యాడీ కల్టివేషన్ కు వరిని పండించాలనుకుంటే ఖచ్చితంగా వరి నుండే కదా మనకు బియ్యం వస్తుంది. సో వరి పండించాలంటే దానికి బాగా వాటర్ అవసరం ఉందని చెప్పే క్రమంలో టు గ్రో రైస్ మోర్ వాటర్ ఈస్ అసెన్షియల్. ఐ హ్యాడ్ నో హ్యాండ్ ఇన్ దట్ బిజినెస్. అంటే ఆ వ్యవహారంలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, అంటే నా యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పడానికి. ఆ వ్యవహారంలో లేదా ఆ వ్యాపారంలో నా ప్రమేయం లేదు, నా పాత్ర లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పే క్రమంలో ఇలా యూజ్ చేస్తాం. దేవి టుక్ హిమ్ బై ద హ్యాండ్ అండ్ కంగ్రాచులేటెడ్. దేవి అతన్ని చేతిలోకి తీసుకొని కంగ్రాచులేట్ చేసింది అందరు అర్థం అన్నట్టు. ఇక్కడ దేవి అనే దానికంటే సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారిని చేతిలోకి తీసుకొని జీతే రహో బేటా అని చెప్పి అన్నది, కంగ్రాచులేట్ చేసింది అని చెప్పాలనుకోండి. సోనియా గాంధీ టుక్ రేవంత్ రెడ్డి బై ద హ్యాండ్ అండ్ కంగ్రాచులేటెడ్. అంటే రేవంత్ రెడ్డి గారిని సోనియా గాంధీ గారు అభిమానంతో తాకి నువ్వు అభినందించింది అని చెప్పి దాని అర్థం. హీ కెప్ట్ హిస్ హోల్డ్ ఫర్ మెనీ అవర్స్. చాలా గంటల పాటు అతడు పట్టిన పట్టు వదలలేదు. ఇప్పుడు ఒక విషయంలో నాకు ఇది కావాలి అని చెప్పి ఇంట్లో పిల్లలు మారాన్ చేస్తుంటారు. వాళ్ళ తండ్రి ఫాదర్ ఏమో నేను ఇది ఇవ్వను, ఇప్పియను, చేయను అని చెప్పి అంటుంటాడు. కానీ పిల్లవాడు అలాగే హోల్డ్ చాలా గట్టిగా ఆ పట్టిన పట్టును వదలకుండా పట్టాడు అనుకోండి. అప్పుడు ఈ కెప్ట్ ఈస్ హోల్డ్ ఫర్ మెనీ అవర్స్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. హోల్డింగ్ ఎగ్జామినేషన్. ఇక్కడ హోల్డింగ్ ఎగ్జామినేషన్ అనే చెప్పాల్సిన అవసరం లేదు, దీన్ని ఇలా కూడా చెప్పచ్చు. కండక్టింగ్ అంటే నిర్వహించటం. కండక్టింగ్ ఎగ్జామినేషన్. కండక్టింగ్ ఎగ్జామినేషన్స్ ఈజ్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఒక టిఎస్పిఎస్సి చైర్మన్ కావచ్చు, ఎగ్జామ్ కంట్రోలర్ కావచ్చు, ఎవరైనా సరే కన్సర్న్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పరీక్షల్ని నిర్వహించడం అతని బాధ్యత అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం. పరీక్షలు నిర్వహించడం అతని బాధ్యత అని చెప్పి చెప్తుంటాం. దిస్ కోకోనట్ హోల్డ్స్ నో వాటర్. అంటే ఈ కొబ్బరికాయలో వాటర్ లేవు అని చెప్పినప్పుడు చెప్పచ్చు. హోల్డ్స్ ఎందుకు సార్? దిస్ కోకోనట్ హ్యాస్ నో వాటర్ అంటే తప్ప అంటే తప్పు లేదు. ఇంగ్లీష్ ఈజ్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్. వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్, ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్, రైట్? సో డ్రింకింగ్ వాటర్ ఈజ్ స్కేర్స్ ఇన్ మై విలేజ్. మా గ్రామంలో త్రాగునీరు అనేది చాలా సమస్యగా ఉంది, చాలా తక్కువగా ఉంది అని చెప్పినప్పుడు, మా గ్రామంలో తాగునీటికి కటకటగా ఉంది, కరువుగా ఉంది అని చెప్పినప్పుడు, స్కేర్స్ అంటే ఇక్కడ చాలా తక్కువ మొత్తంలో ఉండి దొరకకపోయినప్పుడు, కరువుగా లాంటి పరిస్థితి ఉద్భవించినప్పుడు మనం స్కేర్స్ అంటాం. దిస్ ప్రిన్సిపల్ డజంట్ హోల్డ్ గుడ్ ఇన్ ప్రాక్టీస్. అంటే ఈ సూత్రము, ఈ సూత్రము లేదా ఈ నియమము ఆచరణకు సరిపోదు. ఈ సూత్రము దిస్ ప్రిన్సిపల్ డజంట్ హోల్డ్ గుడ్ ఇన్ ప్రాక్టీస్. ఇప్పుడు కమ్యూనిజం ఉంది, మావోయిజం ఉంది, బుల్లెట్టా బ్యాలెట్టా ఏది వర్కౌట్ అవుతుంది అని అంటే, ఇండియన్ డెమోక్రసీలో బుల్లెట్ కంటే బ్యాలెట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది కాబట్టి బుల్లెట్ అనే ఒక నియమం కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, ఆ యొక్క ఫిలాసఫీ కావచ్చు, అది పెద్దగా వర్కౌట్ అవుదని చెప్పినప్పుడు దిస్ ఫిలాసఫీ ఆర్ దిస్ ప్రిన్సిపల్ డజంట్ హోల్డ్ గుడ్ ఇన్ ప్రాక్టీస్. వాస్తవానికి నిజానికి ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పే క్రమంలో ఇలా మనం చెప్తుంటాం. హీ మస్ట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఒక తప్పు జరిగింది, ఇప్పుడు టిఎస్పిఎస్సిలో కానీ
లేదా ఇంకేదైనా ఎగ్జామ్ పేపర్ గాని లీకేజ్ అయిందనుకోండి, అప్పుడు ఎవరిని రెస్పాన్సిబుల్‌గా తీసుకోవాలి? దానికి ఎవరైతే టాప్‌లో ఉంటారో, దానికి హైయర్ అథారిటీ ఉంటారో అతన్ని మాత్రమే రెస్పాన్సిబుల్‌గా తీసుకోవాలన్నట్టు. దానికి అతనే బాధ్యున్ని చెయ్యాలి అని చెప్పి దాని అర్థం. ఐ హాడ్ హార్డ్‌లీ అరైవ్డ్ వెన్ మై ఫాదర్ డైడ్. నేను ముందే మా నాన్న చనిపోయాడు. మా నాన్న నేను రాకముందుకే చనిపోయాడు అని చెప్పే క్రమంలో చెప్తుంటాం. దేర్ ఈస్ హార్డ్లీ ఏ కప్ ఫుల్ ఆఫ్ మిల్క్. అక్కడ నిండా కప్పు పాలు కూడా లేవు. నిండా కప్పు పాలు కూడా లేవు అని చెప్పినప్పుడు హార్డ్లీ అని యూజ్ చేస్తుంటాం. ఐఎమ్ హార్డ్లీ వెల్ అంటే నా ఆరోగ్యం బాగుంది అనేటట్టుగా ఉంది. సారీ లేదు. కవితాస్ బిహేవియర్ ఇంప్రెస్డ్ మీ. కవిత యొక్క ప్రవర్తన నాకు ఇంప్రెషన్ కలిగించింది. నాకు ఆహ్, ఒక ఆకట్టుకుంది అని చెప్పే క్రమంలో చెప్తుంటాం. ఓన్లీ ఫార్మల్ వర్డ్స్ ఆర్ నాట్ ఎనఫ్. జస్ట్ నామమాత్రపు మాటలు సరిపోవు. నామమాత్రంగా చెప్పే మాటలు మాత్రమే సరిపోవు. దానికి తగ్గట్టుగా యాక్షన్స్ ఉండాలి. పనులు కూడా ఉండాలి అని చెప్పే క్రమంలో ఇలా మనం చెప్తుంటాం. ఫార్మాలిటీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సిల్. ఇక్కడ చూడండి, పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ అవర్ లైఫ్. పార్ట్ అండ్ పార్సిల్ ఆర్ ఆఫ్ అవర్ లైఫ్ అని అంటే జీవితంలో అంతర్భాగం అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం అన్నట్టు. మై సబ్స్క్రైబర్స్, మై స్టూడెంట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ ఆమ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ యువర్ లైఫ్. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ అవర్ లైఫ్స్. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ మన జీవితంలో అంతర్భాగం అని చెప్పినప్పుడు ఇలా యూజ్ చేస్తుంటాం అన్నట్టు. ఒకటి చెప్పండి, కింద కామెంట్లో ఒక కామెంట్ చేయండి. పార్ట్ అండ్ పార్సిల్తో ఏం చెప్తారా మీరు? ఒకటి చూస్తాను. దిస్ బిజినెస్ ఇన్వాల్వ్డ్ మీ ఇన్ ట్రబుల్. ఈ బిజినెస్, ఈ వ్యవహారము, ఈ వ్యాపారము నన్ను ఇబ్బందుల్లోకి తీసుకువెళ్ళింది, ఇబ్బందుల్లోకి నెట్టింది అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం అన్నట్టు. దిస్ ఇన్వాల్వ్డ్ అన్ ఎక్స్పెన్స్ ఆఫ్ 10,000 రూపీస్. ఇది 10,000 రూపాయలతో 10,000 రూపాయల ఖర్చుతో కూడుకున్నది అని చెప్పినప్పుడు, దీనివల్ల 10,000 రూపాయల ఖర్చు అయ్యింది అని చెప్పి ఇక్కడ ఉంది. కూడుకుంది, 10,000 రూపాయల ఖర్చు అయ్యింది అని చెప్పినప్పుడు. దిస్ వెహికల్ ఇన్వాల్వ్డ్ మీ ఇన్ ఏ క్వారల్. దిస్ వెహికల్ ఇన్వాల్వ్డ్ మీ ఏ క్వారల్ అంటే ఈ బండి, ఈ వాహనము నన్ను క్వారల్ అంటే కొట్లాట, పంచాయతీ, కొట్లాటలో నన్ను ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. ఈ వాహనం నన్ను కొట్లాటలోకి దించింది. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెట్స్. నేను మీకు చెప్తున్నాను, లైఫ్లో ఒక రోజు లేకపోతే ఉపవాసమైనా ఉండండి, కానీ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెట్స్ అంటే అప్పుల్లో మాత్రము కూరుకుపోవద్దు. అప్పుల్లోకి అప్పులు చేయొద్దు. అప్పుల్లో పడేలా చేసుకోవద్దు. హీ ఇండల్జ్డ్ అంటే ఇన్వాల్వ్డ్. ఇండల్జ్డ్ అనేది ఇన్వాల్వ్డ్, ఇన్వాల్వ్డ్ రెండు ఒకటే అన్నట్టు. ఇన్వాల్వ్డ్. హీ ఇండల్జ్డ్ ఇన్ అబ్యూజింగ్ అదర్స్. ఇతరులను దూషించటంలో అతని ప్రమేయం ఉంది. అతను ఇతరులను నోటికి వచ్చినట్లు తిడుతుంటాడు. ఇండల్జ్డ్, ఇన్వాల్వ్ అయి ఉంటాడు అని చెప్పినప్పుడు. నవీన్ ప్యాంపర్డ్ హిస్ చిల్డ్రన్. నవీన్ తన పిల్లల్ని బాగా గారాబం చేశాడు. ఇక్కడ చూడండి, ప్యాంపర్డ్ అనే పదం ఏంటి అని అంటే గారాబంగా, గారాబంగా పెంచుతాడు. నవీన్ ప్యాంపర్డ్ హిస్ చిల్డ్రన్ అంటే నవీన్ పిల్లలకు అతి గారాబం చేస్తాడు అని దాని అర్థం అన్నట్టు. రైట్. సో బీయింగ్ ఇంటెలిజెంట్ ఈజ్ నాట్ గుడ్. దేంట్లోనైనా కూడా పూర్తి స్థాయిలో ఫుల్గా ఇండల్జ్ అవ్వటము అంత మంచిది కాదు. అతిగా దేన్నైనా కానీ అతి మంచితనం మంచిది కాదు. అతిగా ఇండల్జ్ అవ్వటం కూడా, ఇన్వాల్వ్ అవ్వటం కూడా మంచిది కాదు. దే స్టిల్ కీప్ అప్ ద హోటల్. వాళ్ళు ఇప్పటికీ హోటల్ నడిపిస్తూనే ఉన్నారు. అంటే 9 గంటలకు హోటల్స్ బంద్ అని చెప్పి ఒక జీవో ఉంది. బట్ 2 గంటల వరకు కూడా నడుస్తుంది అనుకోండి, నైట్ టైంలో కూడా. దే స్టిల్ కీప్ అప్ ద హోటల్ అని చెప్తే ఇంకా హోటల్ని నడిపిస్తూనే ఉన్నారు అని చెప్పి దాని అర్థం. ద వెదర్ స్టిల్ కీప్స్ వెరీ హాట్. మే ఎండింగ్ కల్లా కొంత సమ్మర్ అనేది రిట్రీట్ అవుతుంది. మనకు జూన్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నుండి మనకు మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది, చల్లబడుతుంది. కానీ జూన్ ఫైనల్ లాస్ట్ వీక్ వరకు కూడా కొంత హీట్ వేవ్స్ అనేది మనకు నార్త్ ఇండియా నుంచి వస్తూనే ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలంటే ద వెదర్ స్టిల్ కీప్స్ వెరీ హాట్ అంటే వాతావరణం ఇప్పటికీ వేడిగానే ఉంది. జూన్ చివరి వారం వరకు కూడా స్టిల్ ఇప్పటికీ
ప్లీజ్ కీప్ యువర్ బుక్స్ ఇన్ ఆర్డర్. పిల్లలకు మనం చెప్తున్నప్పుడు చిందరవందరగా బుక్స్ పడేశారు, అక్కడిక్కడ ఉన్నాయి. ఆ బుక్స్ అన్నిటిని కూడా ఒక వరుస క్రమంలో సరిగ్గా పేర్చుకోండి, పెట్టుకోండి అని చెప్పే క్రమంలో ప్లీజ్ కీప్ యువర్ బుక్స్ ఇన్ ఆర్డర్. ఒక వరుస క్రమంలో మీ పుస్తకాలని పేర్చుకోండి, పెట్టుకోండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం. డోంట్ కీప్ మీ వెయిటింగ్ ఫర్ లాంగ్. నన్ను ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయించొద్దు అని చెప్పే క్రమంలో చెప్తుంటాం. నన్ను ఎక్కువసేపు ఉండేలా, వెయిట్ చేయించేలా, నిలబడేలా చేయొద్దు అని చెప్పినప్పుడు చెప్తుంటాం. దే కెప్ట్ దిస్ ఫ్యాక్ట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఈ వాస్తవాన్ని, ఈ నిజాన్ని అణిచిపెట్టి వెనకాల పెట్టారు, ఈ వాస్తవాన్ని దాచిపెట్టారు అని అర్థం. దాచిపెట్టారు. సరిత ఈజ్ లైక్లీ టు గెట్ సమ్ ర్యాంక్. సరితకు ఒక మంచి ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది, అవకాశం రావచ్చు అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని చెప్పినప్పుడు కాంగ్రెస్ ఈజ్ లైక్లీ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అంటాం. అంటే కాంగ్రెస్ రావచ్చు, కాంగ్రెస్ ఈజ్ లైక్లీ టు ఫార్మ్ ద గవర్నమెంట్. లైక్లీ టు అంటే ఏంటంటే రావచ్చు, చెయ్యొచ్చు, వచ్చే అవకాశం ఉంది. లైక్లీ టు అంటే ఒక చేసే అవకాశం ఉంది అని చెప్పే సందర్భంలో చెప్తుంటాం. మై బ్రదర్ ఈజ్ లైక్లీ టు లీవ్ ఫర్ ద యుఎస్. అంటే మా అన్న లేదా తమ్ముడు, సోదరుడు అమెరికాకు పోయే అవకాశాలు ఉన్నాయి, అతను వెళ్ళొచ్చు. హీ మే గో టు యుఎస్ అంటాం కదా, అలాగే మై బ్రదర్ ఈజ్ లైక్లీ టు గో టు యుఎస్ఏ, లైక్లీ టు లీవ్ ఫర్ ద యుఎస్ఏ. గెట్ మీ ఏ నోట్బుక్ లైక్ దిస్. ఇలాంటి నోట్బుక్ ని నాకు కూడా తీసుకురావా అని చెప్పినప్పుడు, ఇలాంటి నోట్బుక్ ఒకటి నాకు తీసుకురావా అని చెప్పినప్పుడు గెట్ మీ ఏ నోట్బుక్ లైక్ దిస్. ఏ మ్యాన్ లైక్ యూ షుడ్ నాట్ సే సో. నీలాంటి మనిషి అలా చెప్పి ఉండకూడదు. ఎందుకనంటే కొన్నిసార్లు మన ఇంట్లో చూస్తుంటాము, ఒక హానెస్ట్ పర్సన్ ఏదో ఒక చిల్లర పని, చిన్న పని చేస్తుంటాడు అన్నట్టు. సో చిన్న పని, చిల్లర పని, చాలా బుద్ధిహీనమైనటువంటి పని చేసినప్పుడు నీకున్న స్టేచ్యూర్కి, నీకున్న పెద్దరికానికి, ఏ మ్యాన్ ఆఫ్ యువర్ స్టేచ్యూర్ షుడ్ నాట్ డూ లైక్ దట్. అంటే మీరు అలాంటి పని చేసి ఉండకూడదు, మీరు అలాంటి మాట మాట్లాడి ఉండకూడదు అని చెప్పే సందర్భంలో ఏ మ్యాన్ లైక్ యూ షుడ్ నాట్ సే సో. నీలాంటి మనిషి అలా చెప్పకూడదు. రైట్. షుడ్ నాట్ డూ లైక్ సో అన్నా కూడా అలా చేసి ఉండకూడదు అన్నట్టు. ఐ విల్ మేక్ యూ అన్ ఎగ్జాంపుల్. మిమ్మల్ని నేను ఒక ఉదాహరణగా తీసుకుంటాను. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హూ ఆర్ స్పీకింగ్ వండర్ఫుల్ ఇంగ్లీష్ త్రూ మై వీడియోస్. ఐఎమ్ టేకింగ్ వన్ అమాంగ్ యూ యాజ్ ద ఎగ్జాంపుల్. నిన్ను అందరూ చెప్పుకునేలా ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా, ఒక మోడల్గా, ఒక సక్సెస్ ఫార్ములాగా నేను తీసుకుంటానని చెప్పే క్రమంలో చెప్తున్నాను. హిస్ బిహేవియర్ మేడ్ మీ యాంగ్రీ. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతడు అందరి ముందు అందరిని కించపరిచినట్టు ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతుంటాడు. అతని బిహేవియర్ నాకు కోపం తెప్పించేలాగా ఉంది, కోపం తెప్పించింది అని చెప్పిన సందర్భంలో అతని ప్రవర్తన నాకు కోపం తెప్పించింది, ఈ రకంగా చెప్పచ్చు. ఐ కుడ్ నాట్ మేక్ హిమ్ బిలీవ్. నేను అతన్ని నమ్మించలేకపోయాను. ఐ కుడ్ నాట్ మేక్ హిమ్ బిలీవ్. మరి నమ్మించగలిగాను అని చెప్పినప్పుడు ఈ నాట్ని తీసేయండి. ఐ కుడ్ మేక్ హిమ్ బిలీవ్. నేను అతనిని నమ్మించగలిగాను, నేను అతనిని నమ్మించలేకపోయాను అంటే కుడ్ నాట్. హీ మేడ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ ద జర్నీ. మనం ఒక టూర్కి వెళ్ళాలనుకుంటున్నాం, ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాం, ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఇంకెవరితో అయినా కావచ్చు. మేము కంప్లీట్గా అన్నీ కూడా రెడీ చేసుకున్నాం అని చెప్పినప్పుడు హీ మేడ్ ఎవ్రీథింగ్ రెడీ. హీ ఈజ్ రెడీ అని చెప్పే బదులు హీ మేడ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ ద జర్నీ. జర్నీకి అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. కైండ్లీ మేక్ ద వే, కైండ్లీ గివ్ ద వే అంటే కొంచెం దారి ఇవ్వండి, దయచేసి కొంచెం దారి ఇవ్వండి. కైండ్లీ అంటే ఇక్కడ దయచేసి దారి ఇవ్వండి అని అర్థం. రైట్. సో ఐ కుడ్ నాట్ మేనేజ్ ఇట్ వితౌట్ హిస్ హెల్ప్. నేను ఒక్కడిని నాకు నేనుగా దీన్ని నేను మేనేజ్ చేసుకోలేకపోయాను అతని సహాయం లేకపోవడం వల్ల. ఇన్ని రోజులు మీకు నేను ఎందుకు క్లాస్ చెప్పలేకపోయాను అని అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే మా స్టాఫ్ అంతా కూడా హాలిడేస్లో ఉన్నారు. వారు కొంత ప్రిపరేషన్లో, ఎగ్జామినేషన్ బిజీలో, తర్వాత కొంత ఎలక్షన్ బిజీలో, దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా లీవ్లో ఉన్నారు కాబట్టి నేను ఎలోన్గా ఈ కెమెరా సెటప్ కానీ, ఈ క్లాస్ సెటప్ కానీ ఇదంతా కూడా నేను పెట్టుకొని ఇవన్నీ చేయడానికి నాకు ఒక్కడికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఐ కుడ్ నాట్ మేనేజ్ మై సెల్ఫ్ ఎలోన్. సో ఐ కుడ్ నాట్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ ఎలోన్. నేను ఒక్కరిని కూడా చేయలేకపోయాను అని చెప్పడానికి. సిద్ధు పుష్డ్ మ్యాటర్స్ వెరీ ఫార్. ఒక వ్యక్తి
ఒక సమస్యని గాని, ఒక అంశాన్ని గాని చాలా తీవ్ర స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఆ మనిషి పేరు చెప్పి సిద్ధు పుష్డ్ దిస్ మ్యాటర్స్ వెరీ ఫార్. సిద్ధు వ్యవహారాన్ని చాలా దూరం తీసుకువెళ్ళాడు అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. నో మ్యాటర్ వెదర్ యూ లైక్ మీ ఆర్ నాట్. నువ్వు నన్ను ఇష్టపడినా, పడకపోయినా. అంటే ఇష్టపడినా, పడకపోయినా సరే అని చెప్పే సందర్భంలో నో మ్యాటర్ సరే అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం అన్నట్టు. సరే నో మ్యాటర్. నో మ్యాటర్ వెదర్ యూ స్టే హియర్ ఆర్ నాట్. మీరిక్కడ ఉన్నా, ఉండకపోయినా సరే, సరే అని చెప్పిన సందర్భంలో ఓకే నథింగ్ ఏం కాదు నాకు అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం. యూ మస్ట్ డూ దిస్ వర్క్ బై ఎనీ మీన్స్. ఎలాగైనా ఈ పనిని మీరు చేయాలి. యూ మస్ట్ ఫినిష్ దిస్ వర్క్. ఇక్కడ డూ ఉంది కదా, డూ ప్లేస్‌లో ఫినిష్ అని పెట్టండి. యూ మస్ట్ ఫినిష్ దిస్ వర్క్ బై ఎనీ మీన్స్ అంటే ఎలా అయినా సరే ఈ పనిని మీరు పూర్తి చెయ్యాలి అని చెప్పే సందర్భంలో మనం అలా చెప్తుంటాం. హోప్ యూ అండర్‌స్టూడ్ వెల్. మీరు ఇలా ప్రతిరోజు 100 వాక్యాలు నేర్చుకొని ఈ వాక్యాల్ని ఇలాగే గాకుండా వివిధ సందర్భాల్లో ఇన్ డిఫరెంట్ వేస్, ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్ యూ కెన్ యూజ్ దెమ్ అండ్ యూ కెన్ స్పీక్. Hope this class is useful to all of you. Thank you very much for giving this opportunity. All the best. అంతే కదా.